నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. ఆమేన్. చూడండి, భక్తి ఎప్పుడైతే మనలో పుడుతుందో, ఎప్పుడైతే మనసు పూర్తిగా నువ్వు దేవునికి లోబడతావో, నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. లేకపోతే నీ కష్టార్జితం నువ్వు అనుభవించలేవు. నీ సంపద, నీ ఆశీర్వాదం నీ ఎదుకు రాదు. ప్రేమిట్లారా, చాలా మంది కుటుంబాల్లో ఈరోజు అదే బాధ. ప్రతి వ్యక్తి ఏం కావాలంటే నేను డెవలప్ కావాలా, ఫైనాన్షియల్గా నేను అభివృద్ధి పొందాలా, కుటుంబాన్ని పోషించుకోవాలా. చాలా మంది నెలగాగానే వాళ్ళు ఫైనాన్స్లో స్ట్రగుల్స్ అవుతూ ఉంటారు. నెలగాగానే వారి యొక్క సంపదలో ఒక కలవరం పుడుతూ ఉంటుంది, ఒక ఆందోళన పుడుతూ ఉంటుంది. ఎలా నా సంపద ఎలా? చాలా జ్ఞానాన్ని ఉపయోగించినావు, చాలా తెలివిని ఉపయోగించినావు, చాలా ప్రయాసపడ్డావు. కొంతమంది అయితే ఇంటింటికి రాకుండా రాత్రులు కష్టపడిన రోజులు చాలా మంది ఉన్నాయి. కానీ దాన్ని అనుభవించలేకపోతున్నారు. అనుభవించకపోవడానికి కారణం ఏంటంటే నీలో దేవుని ఆశీర్వాదము లేదు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఎద్దకు రావాలంటే ముఖ్యంగా నువ్వు దేవుని ఆవరణకు వచ్చినప్పుడు మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఎంత ఉన్నావో నువ్వు చూయించుకోవాలా. అవునా కదండి? ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు డాక్టర్? ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేస్తాడా? మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో ఓపీ రాపించుకున్నప్పుడు నీ బీపీ చెక్ చేస్తాడు, నీ వెయిట్